మెగా డిఎస్సీపై వైసీపీ చేస్తున్నది తప్పుడు ప్రచారంగా కొట్టిపారేశారు. తాము కష్టపడి ఉద్యోగాలు సాధిస్తే ఓర్చుకోలేకపోతున్నారని అన్నారు. అలాగే టీచర్లు చేపట్టిన ఈ నిరసనకు సీఎం చంద్రబాబు మద్దతు పలికారు. వైసీపీ తీరును ముఖ్యమంత్రి తప్పుపట్టారు. మొత్తానికి అటు వైసీపీ ఇటు కూటమి ప్రభుత్వం మధ్యలో డిఎస్సీ క్వాలిఫైడ్ టీచర్లు అంతా స్పందిస్తుండటంతో సమస్య రాజుకుంటూనే ఉంది. మరేంటి దీనికి సమాధానం ఏం చెబుతోంది? ఒకవైపు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలి, ఏదైతే కేంద్రంలో ధర్మేంద్ర ప్రధాన్ ఏ విధంగా రాజీనామా చేశారో ఇక్కడ కూడా రాష్ట్రంలో ఉద్యోగాల విషయంలో అండ్ వాళ్ళ స్పోర్ట్స్ కోటాలో అమ్ముకున్నారు అన్న ఆరోపణల విషయంలో విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని పదే పదే వైసీపీ ఆరోపిస్తుంది. ఈ నేపథ్యంలో ర్యాలీలు అండ్ ఆత్మగౌరవ ర్యాలీలు, ఒకవైపు వైసీపీ నిరసన ర్యాలీలు ఇవన్నీ చేస్తూనే ఉన్నారు, మనం చూస్తున్నాం. మరి దీనికి ప్రభుత్వం ఈ విధంగా స్పందిస్తుంది. లోకేష్ రాజీనామా చేయాలి అంటే దానికి ఎటువంటి స్పందన వ్యక్తం చేస్తుంది అనేది చర్చిద్దాం. డిబేట్లో ప్రస్తుతానికి మనతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు బొమ్మి ఇజ్రాయెల్ గారు, వైసీపీ ఎమ్మెల్సీ. మరి కాసేపట్లో మిగతా గెస్టులు కూడా డుండి రాకేష్ గారు, ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ అండ్ టీడీపీ అధికార ప్రతినిధి. మిగతా గెస్టులు కూడా మరి కాసేపట్లో జాయిన్ అవుతారు. నమస్తే అండి ఇజ్రాయెల్ గారు. ఇజ్రాయెల్ గారు ఏమంటారు? 2025 మెగా డిఎస్సీలో మేము కష్టపడి చదివాము, ఉద్యోగాలు సాధిస్తే దాన్ని ఓర్చుకోలేని వైసీపీ ఇవాళ తప్పుడు ప్రచారం చేస్తున్నారు. అండ్ వైసీపీ ప్రభుత్వంలో ఒక్క డిఎస్సీ ప్రకటన లేక ఎంతోమంది నిరుద్యోగులు ఏ విధంగా లాస్ అయ్యారు, ఎటువంటి ఇబ్బందులు పడ్డాము అనేది చూస్తూనే ఉన్నారు. అసలు ఎందుకు వైసీపీకి ఇంత అక్కసు అనేది ఉద్యోగుల అభ్యర్థుల వాదన. నమస్కారం మేడం, ప్యానల్ ఉన్నటువంటి సభ్యులకి అలాగే ప్రైమ్ న్యూస్ ప్రేక్షకులందరూ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను. మేము గత 4 నెలల నుంచి డిఎస్సిలో అవకతవకలు జరిగినాయి, అక్రమాలు జరిగినాయి, డిఎస్సి పేపర్ లీకేజ్ అయ్యింది, దీని మీద స్పోర్ట్స్ కోటాను అమ్మేసుకున్నారు అని మేము ఆధారాలతో సహా చూపిస్తున్నాం. అవును, ఆధారాలతో చూపించేటప్పుడు ఈ ప్రభుత్వం ఎక్కడా చలనం లేదు. అక్కడక్కడ విద్యాశాఖ మంత్రి అయినటువంటి నారా లోకేష్ గారు అక్కడ ఉడత స్థాయికి ఎక్కడన్నా వాళ్ళ గ్రూప్ ను ఒక రూమ్ లో పెట్టుకుని, ఒక ఆడిటోరియం లో పెట్టుకుని వాళ్ళతో మాట్లాడుతూ దమ్ముంటే రమ్మనండి జగన్మోహన్ రెడ్డి గారిని సవాల్ చేస్తున్నాను, డిబేట్ కి రమ్మనండి అంటున్నారు. సరే, ఏమైనప్పటికీ మేము వాదిస్తున్నాము, దీని మీద అనేక పర్యాయాలు మేము నిరసన తెలియజేశాము. గత 3 రోజులుగా మేము రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో అన్ని నియోజకవర్గాల్లో చేస్తున్నాం. ర్యాలీలు కదమ్మా, రిలే నిరాహార దీక్షలు చేస్తున్నాం, రిలే నిరాహార దీక్షలు. దీని మీద మేము డిమాండ్ ఏంటంటే, ఏదైతే భారతదేశానికి సంబంధించిన విద్యాశాఖ మంత్రి నీటి పరీక్షల్లో అవకతవకలు జరిగినాయి, పేపర్లు జరిగిందో దానికి కాక్రోచ్ జనతా పార్టీ దానికి ఢిల్లీలో నిరసన తెలియజేసి జంతర్ మంత్రికి దానికి మద్దతుగా విద్యార్థులు పాల్గొన్నారో, ఆ విద్యార్థులు జంజీ ఉద్యమం ఏ విధంగా చేశారో ఆ ఉద్యోగానికి తలొగ్గి దేశ ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోడీ గారు ధర్మేంద్ర ప్రధాన్ అనే వ్యక్తిని ఆ మంత్రి పదవి నుంచి రాజీనామా చేయడం జరిగింది. సరే, మేము 4 నెలల నుంచి పోరాటం చేస్తున్నాం. ఈ విషయం మీద సిబిఐ ఎంక్వైరీ అయ్యింది అంటున్నాం. మీకు చిత్తశుద్ధి ఉండాలి కదా, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు దీని మీద మాట్లాడాలి కదా. గతంలో 96లో జిఎంసి బాలయ్య గారు విద్యాశాఖ మంత్రిగా పనిచేశారు. అప్పుడు 10th క్లాస్ పేపర్ లీకేజ్ అయిందని చెప్పేసి అప్పుడు ఉన్నటువంటి జిఎంసి బాలయ్య గారిని ఇదే చంద్రబాబు నాయుడు గారు రాజీనామా చేయించారు. మరి ఇప్పుడు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు తన కుమారుడిని రాజీనామా చేయించట్లేదా? లేదు, దీని మీద సిబిఐ ఎంక్వైరీ చేయడానికి మీకేంటి నిప్పి, మీకు ఎందుకు భయము? వేయండి, మీ చిత్తశుద్ధిని నిరూపించుకోండి. మేము ఆరోపిస్తున్నాం, కోర్టుల్లో కేసులు ఉన్నాయి, డిఎస్సీ అభ్యర్థులందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు, ఉద్యోగాలు రానటువంటి వాళ్ళు. స్పోర్ట్స్ కోటాని మీరు ఏ రకంగా అమ్మేసుకున్నారు? స్పోర్ట్స్ కోటాలో ఎలిజిబిలిటీ ఉన్నటువంటి వ్యక్తులకు ఇవ్వకుండా పక్కదావలో వచ్చినటువంటి తప్పుడు సర్టిఫికేట్లు పెట్టినటువంటి విద్యార్థులకి మీరు ఏ విధంగా ఉద్యోగాలు ఇచ్చారో మేము నిరూపణ చేస్తున్నాం. ఈ చేసే పక్షంలో మీరు చిత్తశుద్ధి ఉంటే నారా లోకేష్ రాజీనామా చేసి సిబిఐ ఎంక్వైరీ వేయించి తన తప్పు లేదనుకున్నప్పుడు, డిఎస్సీలో అవకతవకలు జరగలేదనుకున్నప్పుడు ఖచ్చితంగా మళ్ళీ రీప్లేస్మెంట్ చేసుకోమని చెప్పండి మంత్రి పదవికి. అంతే తప్ప మీరెక్కడో కూర్చుని ఏదో దున్నపోతు మీద వర్షం కురిసినట్టు మీరెక్కడ మాట్లాడకుండా అక్కడక్కడ డిబేట్లు చేస్తున్నారు. పోని మీరు సవాల్ తీసుకుతున్నారు, రండి జగన్మోహన్. మీ సాయి ఏంటి? మీరు నిన్న కాక మొన్న ఒక ఎమ్మెల్యే అయ్యారు, ఈ రాష్ట్రానికి మీ నాన్నగారి ద్వారా మంత్రి పదవి వచ్చింది.
మీకు సమానమైనటువంటి మంత్రిగా పనిచేసినటువంటి మంత్రులు ఉన్నారు మా వాళ్ళు, మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రులు రక్తం అంటారు కదా డిబేట్ కి, మీరు రెండు దాని మీద చర్చలు అన్నారు కదా, దానికి రాకుండా ఎంచోపు సవాళ్ళు, ప్రతి సవాల్ కింద అది కరెక్ట్ కాదు కదా. ప్రశ్నకి ప్రశ్న సమాధానం కాదు. ప్రతిపక్షంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుంది. ఈ విద్యాశాఖ మంత్రి ఏ విధంగా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశాడు, నారా లోకేష్ రాజీనామా చెయ్యాలి. చిత్తశుద్ధి ఉంటే సిబిఐ ఎంక్వైరీ వెయ్యాలి, వేసి దీన్ని నిగ్గు తేల్చాలని మేము డిమాండ్ చేస్తున్నాం. దీనికి ఉలుకు లేకుండా పలుకు లేకుండా పైగా చంద్రబాబు నాయుడు గారు అంటే మీ ఇష్టానుసారంగా రోడ్ల మీదకి వచ్చేది ఊరుకోము, మీ ఇష్టానుసారంగా నిరసన తెలియబడితే ఊరుకోము. ఏంటండి ఇది? ప్రజాస్వామ్యం అనుకుంటున్నారా, నియంతృత్వం అనుకుంటున్నారా? ఇది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగంలో నడుస్తున్నామా, లేదా లోకేష్ గారు రచించినటువంటి రెడ్ బుక్ రాజ్యాంగంలో నడుస్తున్నామా? ఇప్పటికే ఈ విషయం మీద మేము ఏదైనా కార్యక్రమం చేస్తుంటే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తారో, అక్కడక్కడ ఏవో కార్యక్రమాలు చేస్తారో, ఇవన్నీ కూడా తలనొప్పి కూడా ఉన్నాయి. ఖచ్చితంగా ఈ విషయం మీద విద్యార్థులందరితో పాటు మేము కూడా నిరసన తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా నారా లోకేష్ గారు రాజీనామా చేయలేము. రైట్, మీ డిమాండ్ అయితే అది, విద్యాశాఖ మంత్రిగా ఉన్న నారా లోకేష్ రాజీనామా చేయాల్సింది అని. ఖచ్చితంగా సిబిఐ ఎంక్వైరీ చేయాలి, డైరెక్ట్ చెప్పాలి, నిగ్గు తేల్చాలి ఈ విషయం మీద. రైట్, గిరిబాబు గారితో మాట్లాడదాం. గిరిబాబు రాజకీయ విశ్లేషకులు జాయిన్ అయ్యారు. గిరిబాబు గారు.